A TV tower stands vertically on a bank of canal from a point on the other bank directly opposite to the tower. The angle of elevation of the top of the tower is 60 degrees. From the another point 20 meters away from this point on the line joining this point to the foot of the tower, and angle of elevation of the top of the tower is 30 degrees. So find the height of the tower and width of the canal అని అడుగుతున్నాను అన్న. సో చూద్దాం ఒకసారి మనకి. సో డయాగ్రామ్ ఇచ్చానన్న, ఇలా మనకి ట్రాన్స్మిషన్ లైన్ ఉందా. సో ఇక్కడ నుంచి ఇంతవరకు తీసుకుంటే ఎంత అన్నాడు, ఫస్ట్ ఏమన్నాడు 60 degrees అన్నాడు. సో దీనికి ఒక 20 meters ఏవేలో ఇంకొక యాంగిల్ తీసుకుంటే అది ఏంటన్నా 30 degrees అన్నాడు. ఇదంతా ఇది 20 meters అన్నాడు. ఫైండ్ ది విడ్త్ ఆఫ్ ది కెనాల్ అన్నాడు, అంటే ఇది కనుక్కోమన్నాడు. అండ్ హైట్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్ అని అడుగుతున్నాడు, అంటే హెచ్ కావాలి అంటున్నాడు. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ 60 degrees ఉండే ట్రయాంగిల్ తీసుకుంటున్నానా. సో tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే h బై x అన్న. tan 60 వాల్యూ ఎంత, √3 h బై x అన్న. అంటే h ఈక్వల్ టు ఎంత అన్న, √3x అన్న. సో దీన్ని ఇలా ఉంచుదాం. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ తీసుకుంటాం, అంటే మొత్తం లార్జెస్ట్ ట్రయాంగిల్ అండ్ యాంగిల్ వచ్చేసరికి ఎంత 30 degrees అన్న. 30 degrees అయితే ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుందా, h అవుతుంది. మరి ఎక్స్టెంట్ సైడ్ ఏమవుతుందన్నా 20, ఇక్కడ నుంచి ఇంతవరకు 20, మరి ఇక్కడ నుంచి ఇంతవరకు x, అంటే 20 + x అన్న. ఎక్స్టెంట్ సైడ్ ఏమవుతుందా, సో 20 + x అనేది అవుతుంది అన్న. సో tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే h బై 20 + x అన్న. సో tan 30 వాల్యూ ఎంత, 1/√3 ఈక్వల్ టు h బై 20 + x అన్న. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 + x × 1 అంటే సో 20 + x ఈక్వల్ టు √3 × h అంటే సో h √3 నాన్న. అన్న h అంటే ఏంట్రా, √3x నాన్న. అంటే h ప్లేస్ లో √3x వేయొచ్చు కదా, వేద్దాం. సో 20 + x is equal to √3x into √3 నాన్న. √3 into √3 అన్నా √3² అంటే 3, అంటే 3x. సో 20 + x equal to 3x రా. ఈ x ని అటువైపు తీసుకెళ్ళిపోదాం. సో 20 equal to 3x minus x నాన్న. అంటే 20 equal to 3x minus x అంటే 2x రా. 2 ones 2 tens నాన్న. అంటే x is equal to ఎంత వచ్చిందిరా, 10 వచ్చింది నాన్న. అంటే ఏదైతే విడ్త్ ఆఫ్ ది కెనాల్ ఉందో అది ఎంత నాన్న, 10 నాన్న. మరి హైట్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్ కి ఏం చేయాలి, h is equal to √3x రా. అంటే h is equal to √3 into 10 నాన్న. అంటే 10 √3 meters నాన్న. h ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్ వచ్చేసి. ఓకేనా, అదేనా.